గురువుగారిని కలుద్దామని బస్ కోసం ఎదురు చూస్తున్నాను. పన్నెండయింది. 11 లోపు రమ్మన్నారు. ఆటో, అగ్రహారానికి వస్తావా? లేదండి, త్రిపురాంతకం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? టైం అయిపోతుంది. మీకు ఏమనుకుంటున్నారు? మాకు అర్థమైంది. అవజీ గాడి చాడు. థ్యాంక్స్ అండి. కొంచెం త్వరగా వెళ్ళాలి. తొందరగా పోనివ్వండి. ఎక్కడికి పోవాలి? పక్కూర్లో చింతా దీక్షితులు గారని వేరొక మాలు నాట్యం నేర్పుతుంటారు. అచ్చా, నాట్యం నేర్చుకోవడానికి పోతున్నారా? అవునండి, మా అమ్మ కోరిక. ఆయన మీకెలా తెలుసు? ఆయనకి గురించి తెలియని వారు ఎవరుంటారండి? ఆజిబాజికి అందరికీ తెలుసు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా, ఈ చమడాలు జమ చేసి టౌన్లో అమ్ముతుంటాలేండి. రోజుకి జర మిగులుతుంది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుంటాలేండి. అవును, మీకు ఈ వారు కొంచెం త్వరగా పోనిస్తారా? వారు 11 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు 12 దాటింది. అయ్యో దేవుడా, ఏమన్నా అనుకుంటారేమో. మీకు ఈ భర్తతో రావచ్చు కదండి. ఆయనకొచ్చే తీరిక ఎక్కడలేండి. మీకు అభ్యంతరం లేకపోతే మాట అడుగుతాను. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడేసి వస్తాను. అప్పటి వరకు ఉండగలరా? మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే సాయంత్రం వరకు బస్ లేదు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మీరు వెళ్ళిరండి. వస్తాను, ఉండండి. ఇక్కడే ఉంటాను. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చూడమ్మా, నీ అభిరుచి అర్థమైంది. కానీ ఒకసారి మీ వారితో వస్తే బాగుంటుందేమో. ఆయన రావడానికి కుదరదు గురువుగారు. చూడమ్మా, నువ్వు చాలా దూరం నుంచి రావాలి. జరగరాని ఏదైనా జరిగితే మీ భర్త నుంచి, మీ వాళ్ళ నుంచి ఇబ్బందులు రావచ్చు. అందుకే ఓసారి ఆయన కనుక్కోవడం మంచిదేమో. అంత అర్థం చేసుకునే పతి ఉంటే ఆమెకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు గురూజీ? నువ్వెవరు? మాఫ్ కరో గురూజీ, మేరా నామ్ సలీం. ఉరికి తిరిగి చమడాలు అమ్ముతుంటాను. ఆమె గురించి నీకెలా తెలుసు? ఆమెకి గురించి తెలియదు గురూజీ. తన పరిస్థితుల గురించి నాకు ఈ సమజైంది చెప్పాను. సరేనమ్మా, రేపటి నుంచి రా. మరి మీకి ఊరికి 8 బజేకి బస్ నయ్యే కదండి? అవునండి, అంత ఉదయాన్నే ఇలా రావాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మీరు వస్తారా? హాజీ. మరి మీ పని? ఇది రోజు ఉండేదేలేండి. మిమ్మల్ని ఊరిలో వదిలిన తర్వాత మేరా కమ్ అయితే దేఖలాతా. ఏంటి ఈ రోజేదో నీ మొహం కొత్తగా కనిపిస్తుంది? ఇన్ని రోజులు ఏదో కోల్పోయానని అనిపించేది. ఇప్పుడు పొందగలనని అనిపిస్తుంది. నాకు తెలియకుండా నీ మనసు తప్పుదోవ పట్టిన దానికి తగిన ప్రతిఫలం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నాకు ఇంజెక్షన్ వేయటం, రోగానికి తగిన మందివ్వటం మాత్రమే తెలుసు. కట్టుకున్న పెళ్ళంతో ఎలా కాపురం చేయాలో నాకెవరూ నేర్పలేదు. అలాగని నేనెవరి దగ్గర నేర్చుకోదలుచుకోవట్లేదు.
ఇందాక వచ్చేటప్పుడు మీరేదో అడగబోయాగారు. మీ ఆయన ఏం చేస్తుంటారనే కదా. ఏదో అడగాలనిపించింది. చూడదే. మా వారు ఆర్ఎంపీ డాక్టర్, వైద్యం చేస్తుంటారు. పేరు శ్రీధర్ రావు. అచ్చా, మీకు వారు బహుత్ అదృష్టవంతులండి. ఎందుకు? ఇంత అందమైన సోనా దొరికినందుకు. మీకు పెళ్ళయిందా? ఆ? ఎంత గల్తీ మాట అన్నారు. నేనేం తప్పుగా అన్నాను? షాదీ అంటే జరూరత్ తీర్చుకోవటానికి సంఘం అనే కోర్టు మనకు వేసే శిక్ష. షాదీ అనే తతంగంతో దునియామే ఏదోనో ఒకటవుతున్నారని తెలియజేసి తాళి అనే తాడు వేసే మూడుములతో భర్తని ఒక యజమానిగా, భార్యని ఒక బానిసగా మారుస్తుంది ఈ సంఘం. ఎవరితో తిరుగుతున్నావు? నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? కూచిపూడి పేరు చెప్పి కుర్రాడితో కొలుపుతున్నావా? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? ఏమన్నావే? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? వరి తెగించి బజార్లో పడి తిరగటమే కాకుండా నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? ఇలా ఇవ్వు. ఏంటి ఇవి? వీటిని చూసుకునే కదా ఇంత పొగరు? ఆ? నన్ను భార్యలాగా చూడడం కాకుండా బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. మగతనం లేని మగాడితో కాపురం చేయొచ్చు, కానీ అనుమానం ఉన్న మగాడితో కాపురం చేయలేమనిపించింది. నన్ను అనుమానించి నా ఆత్మాభిమానాన్ని కాల్చి బూడిద చేశాడు. ఆ రోజు నుంచి తనతో ఉండాలన్నా, తన పక్కన నడవాలన్నా, ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలనిపించలేదు.